ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి జిలేబీలండి. అందరికీ ఇష్టమైన, అందరూ మెచ్చే స్వీట్ అండి ఇది. జిలేబీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి. ఇది బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల జిలేబీలు క్రిస్పీగా వస్తాయి. కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ అయినా, బియ్య పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. ఒకేసారి వేయకుండా. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా స్మూత్ బ్యాటర్గా ఉండాలి. దోశ పిండి లాగా ఉండాలి కొంచెం. చూడండి, ఇక్కడ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మేము పిండిని మంచిగా కలుపుకోవాలండి, ఉండలేమీ లేకుండా. స్పూన్తో కన్నా బీటర్తో అయితే బాగా కలుపుకోవచ్చండి. పిండి ఉండలేమి లేకుండా ఇలా కలుపుకున్న పిండిని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి బ్యాటర్ అంతా కూడాను. ఇప్పుడు కవర్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోకి 2 కప్పుల వరకు బెల్లంని తీసుకున్నాను, తురిమి తీసుకుంటున్నానండి బెల్లాన్ని. అందులోనే 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది మొత్తం కూడాను కరిగించుకోవాలండి. అది మెల్ట్ అయిపోయిన తర్వాత వడగట్టాలి. ఇందులో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. చూడండి, స్టైనర్తో వడగట్టేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ సిరప్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గులాబ్ జామున్ సిరప్ లాగా ఉడికించుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదండి. చూడండి, మాకు గులాబ్ జామున్కి చేసుకుని సిరప్ లాగా ఉంటే చాలండి. అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల గడ్డ కట్టకుండా, క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది పాకం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, కవర్ చేసేసి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయడం వల్ల ఇందులో పిండిలోకి ఎయిర్ బబుల్స్ వస్తాయి. త్వరగా యాక్టివేట్ అయ్యి ఫర్మెంట్ అవుతుందండి పిండి. బాగా కలిపేసుకొని, ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 వేస్తో మేము జిలేబీని వేసుకుందామండి. ఒకటి పైపింగ్ బ్యాగ్ కానివ్వండి, లేకపోతే పాల ప్యాకెట్ అయినా సరే తీసుకొని అందులోకి పిండిని నింపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఆ కవర్కి రబ్బర్ బ్యాండ్తో కానివ్వండి, లేకపోతే ఏదైనా క్లిప్ ఉంటే క్లిప్తో అయినా సరే గట్టిగా సీల్ చేసేయాలి. సీల్ చేసేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలండి బ్యాగ్కి. అది హోల్ పెట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ వచ్చేసి సాస్ బాటిల్స్లో అయినా సరే, సాస్ బాటిల్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి మేము జిలేబీస్ని. సాస్ బాటిల్లో కూడా ఆ బ్యాటర్ని ఫిల్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, పైపింగ్ బ్యాగ్తో వేసుకుందాము. ఫస్ట్ రౌండ్గా తిప్పుతూ జలేబీల్ని వేసుకోవాలండి జాగ్రత్తగా. ఫ్లేమ్ మాత్రం, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి వీటిని, లేకపోతే క్రిస్పీగా రావు. ఇలా వేసుకున్న వాటిని ఫ్లిప్ చేస్తూ, టర్న్ చేస్తూ
ఫ్రై చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని వేడిగా పాకంలోకి వేసుకోవాలండి. ఇవి వేడి మీదే వేయాలండి. పాకం కొంచెం వేడిగా ఉండి ఇది మాత్రం ప్యాన్లో నుంచి తీసేసి డైరెక్ట్గా పాకంలోకి వేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ వరకు డిప్ చేసి అలాగే పెట్టాలండి. అవి పాకం పీల్చుకునే వరకు. కొంచెం పాకం పీల్చుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు సాస్ బాటిల్తో వేసుకుందాము. సాస్ బాటిల్తో అయితే ఎవరైనా వేయొచ్చండి ఈజీగా. ఇంకా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండాలండి, లేకపోతే అవి సరిగ్గా రావు. అందుకని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్నట్లుగానే వేసేసుకొని వీటిని ఫ్లిప్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు. ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ బెల్లం పాకంలోకి వేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ బ్యాచ్ పెట్టినట్లుగానే 10 to 15 సెకండ్స్ వరకు పెట్టేసుకొని తీసుకోవాలండి. తీసుకున్న వాటిని ఇలాగే అన్నీ కూడాను ఇలాగే బ్యాచెస్గా ఫ్రై చేసి తీసుకోవాలండి. తీసుకొని చూడండి ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవి టేస్టీగా ఉండే జలేబీని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇవి బయట క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఏదైనా పార్టీస్ కానివ్వండి గెట్ టుగెదర్స్కి అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేసుకోవచ్చండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.